ఇవాళ రెసిపీ డాబా స్టైల్ చికెన్ కర్రీ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలో చూసేయండి. ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా పొడవుగా చీల్చుకోవాలండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి పొడవుగా చీల్చుకొని. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఇలా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ అంతా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చికెన్ ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం, కొంచెం పసుపు, గరం మసాలా, మిరియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఒకసారి. చికెన్కి ఉప్పు కారం మసాలా అంతా పట్టే వరకు 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన చికెన్లో చిన్న కప్పుతో పెరుగు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీ గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసిన తర్వాత కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. రెడీ అయిపోయిందండి దాబా స్టైల్ చికెన్ కర్రీ. మీరు కూడా ఇలా దాబా స్టైల్లో ఒకసారి చికెన్ కర్రీ చేసి చూడండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇంట్లో వాళ్ళు. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి.